హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఆలు టమాటో కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకుని అలానే 1/2 టేబుల్ స్పూన్ జీరా, మీడియం సైజ్ సన్నగా తురిమిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఉల్లిపాయలు తగినంత వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో 2 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని అలానే 2 పచ్చిమిర్చి వేసుకుందాం. టమాటా ముక్కలు మగ్గటానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇలా టమాటా ముక్కలు మగ్గే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలండి. ఇలా కలపటం వల్ల టమాటా ముక్కలు అడుగు పట్టకుండా ఉంటాయి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా పసుపు, అలానే 1.5 టేబుల్ స్పూన్ కారం, అలానే 1.5 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకుందాం. 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులో 250 ml వరకు వాటర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకుని ముందుగా ఉడికించి పక్కన పెట్టిన బంగాళదుంప ముక్కల్ని వేసుకుందామండి. నేను 4 మీడియం సైజు బంగాళదుంప ముక్కల్ని తీసుకుని ఉడికించి పొట్టు తీసివేసి కట్ చేసి పక్కన ఉంచానండి. అలానే 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని ఇలా కలుపుకుని తర్వాత మనం 8 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఇలా బాగా కలుపుకుని మూత తీద్దామండి. అలానే ఇప్పుడు 50 ml వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం లైట్గా గ్రేవీ కోసం. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి టేస్ట్ చూసుకుని. ఇలా 1 మినిట్ మనం కుక్ చేసుకుంటే ఆలు టమాటో కర్రీ రెడీ. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.